నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ విషయానికి వస్తే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరగడానికి భారతదేశమే కారణం అన్నట్టు కూడా అమెరికా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా రష్యా నుంచి చమురు భారతదేశం కొనుగోలు చేయడం ఆపేస్తే మేము దాదాపుగా 20% సుంకాలు రద్దు చేస్తామని చెప్పేసి కూడా అమెరికా చెప్తున్న పరిస్థితి. సో ఇదే అంశం మీద ఫోన్ లైన్లో మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఆనంచిన్ని వెంకటేశ్వర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మీరు కూడా గమనిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది, అసలు అమెరికా ఈ రకంగా విద్వేషపూరితంగా మన దేశం మీద విధించగల కారణం ఏంటి, అసలు ఏంటి సార్? ఏం లేదు సార్, టారిఫ్ విషయానికి వచ్చేటప్పటికి అంటే అది అగ్రరాజ్యం కాబట్టి భారతదేశంలో తీసుకునే రకరకాల ఎత్తుగడలన్నీ వేస్తున్నారు. గెలవక ముందు ఒక విధంగా, గెలిచిన తర్వాత ఒక విధంగా ట్రంప్ ప్రవర్తన ఉంది బాగా. ఓకే, ఇవాళ లేటెస్ట్ ఏంటంటే గత అర్ధరాత్రి జరిగినటువంటి ఒక హైకోర్టులో జరిగినటువంటి దాంట్లో 7-4 తేడాతోటి టారిఫ్లన్నింటినీ కూడా పెంచారు, తగ్గించాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఒక డైరెక్షన్, ఒక తీర్పిచ్చింది. ఓకే, దీని మీద ఎట్లా సుప్రీంకోర్టుకి వెళ్తారు ఆయనకు అవకాశం ఉంది కాబట్టి. ఈ లోపల ఆక్రోశం ఉన్నదంతా ఉక్రోషం అంతా వెలగకే విధంగా ప్రతి దానికి అంటే ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా దాన్ని భారతదేశాన్ని చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ వింటలే ఇప్పుడు ఏదైనా రష్యాతో ఫ్రెండ్షిప్ అంటే చేస్తారు. ఎందుకంటే మనకి ఎక్కడ ఆయిల్ తక్కువ దొరుకుతుంది అక్కడ మనం కొనుక్కుంటాం, కానీ అది అమెరికా చెబితే మనం పోయి ఇంకో దగ్గర కొనుక్కునే పరిస్థితి మనకెందుకు? ఎందుకంటే మన ప్రజల మీద భారం పడుతుంది అనే విషయం ఉంటుంది. మోడీ గారు కూడా కొంచెం బలహీనంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడితే అమెరికా పాక్ భారత్ యుద్ధం ఆపి నిన్నే అన్నప్పుడు తన ఓపెనింగ్ చెప్పాలా, నీ కెపాసిటీ ఏంది, నువ్వేదని చెప్పాలి. ఎందుకంటే మన అంతర్గత విషయం కదా, మన దేశం మీద దాడి జరిగినప్పుడు మనం అటాక్ చేస్తాం. అయితే ఇక్కడ అంటే అప్పుడు ఇందిరాగాంధీ గారి కంటే కూడా ఇప్పుడు మోడీ కొంచెం బలహీనంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది అమెరికా వ్యవహారంలో. అమెరికా వ్యవహారంలో ఏది ఉన్నా సరే భారత భూభాగం మీద అటాక్ జరిగినప్పుడు మా అంతర్గత విషయం అని చెప్పి ఇందిరాగాంధీ గారు గట్టిగా చెప్పారు అప్పుడు. ఓకే, ఆ స్థాయిలో గట్టిగా చెప్పలేకపోతున్నాడు మోడీ గారు. మరి ఎందుకు, ఏం జరుగుతుందన్న విషయం మరి ఏంటి అన్నది చూడాలి. మరి రాజకీయ ఎత్తుగడలు ఏంటి అన్నది దీంట్లో ఇది ఒకటి జరుగుతుందండి. ఇప్పుడు ఇవాళ ఇదే టైంలో ఏంటంటే మనం చైనా వెళ్ళాడు మోడీ గారు. అక్కడ జరుగుతున్న మన సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన వెళ్ళాడు కాబట్టి ఇక దీంతో ఇంకా పొడి మీద కారం వెళ్ళినట్టు అయింది ఆయనకి, ఇది మన ట్రంప్ గారికి. అది అందుకనే డెఫినెట్ గా ఇండియా విదేశీ వ్యవహారాల విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది దాంతో. అందుకని మిగతా విషయాలకు వచ్చినప్పుడు భారత్ ఎట్టి పరిస్థితుల్లో లొంగ తీసుకోవాలనే కొత్త నిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నిన్న జపాన్ ప్రధానితో భేటీ అయ్యారుగా మోడీ. అవునండి, జపాన్ ప్రధానితో భేటీ అయ్యారు, నిన్న జరిగింది కదా భేటీ. అవును, అంటే అదంతా సాంకేతిక పరిజ్ఞానంతో మొత్తం కూడా ఏమైపోయిందంటే సార్, దాదాపు 13 ఒప్పందాలు దాంట్లో ఖరారైనాయండి. అవి 6 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలనడానికి జపాన్ ముందుకు వచ్చేసింది. అంటే మన దాని వల్ల ఏంటంటే సెమీ కండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, టెలికాం అంటే ఇలాంటివన్నీ కూడా మనకి ఆ దేశం నుంచి మనకు మంచి సహకారం అందించే అవకాశం ఉంది. ఇదంటూ వస్తే అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తుల విషయంలో జపాన్ మనకు సహకరిస్తే అమెరికా నుంచి వచ్చే చాలా విషయాలకి అంటే సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చే విషయాలన్నింటినీ కూడా మనం ఎదుర్కొన్న లో అవుతాం. మన కుంపాలు ఈ బాధంతో తట్టుకోద్ది. ఓకే, ఇది కూడా అమెరికాకి కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఇది జపాన్ పర్యటన ఇప్పుడు ట్రంప్ సుంకాలను జపాన్ తో కలిసి ఇండియా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందా అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్ గా భారత్ ప్రతిదీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. అసలు ఇప్పుడు భారత్ పిలిపిస్తే అమెరికా గడగలనిపోద్ది, కానీ ఎందుకో గానీ మోడీ గారు ఇవ్వట్లే. భారతదేశం స్థిరపడ్డ ప్రతి భారతీయుడు వచ్చేసేయండి అని అన్నాడు అనుకోండి, అమెరికా పరిస్థితి దారుణమే. ఎందుకంటే మన మీద ఆధారపడి బతుకుతున్న దేశం ఇప్పుడు అమెరికా. అమెరికా మీద మన ఆధారపడలేదు. ఇప్పుడు అమెరికన్స్ ఎవరు వచ్చి ఇండియాలో వివిఐపి జాబులు లేరు, కానీ అమెరికా సంస్థలలో మాత్రం వివిఏ చైర్మన్లుగా సిఇఓలుగా ఇండియన్స్ భారతీయులు చాలా మంది ఉన్నారు. ఇది అది గమనించట్లే తాను. ట్రంప్ అది ఏమనుకుంటున్నాడంటే ఒంటెత్తి పోగొడబోతున్నాడు, బాగా దారుణమైన దెబ్బతింటాడు ట్రంప్ మాత్రం. అయితే ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం జరగడానికి మోదీనే కారణం అన్నట్టు మాట్లాడుతున్నారుగా. లేదండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఏదన్నా గుడ్డకాల్సి మీద వేయడం అనేది ఒక అలవాటుగా మారింది. కానండి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాకి జరుగుతున్న యుద్ధం వాళ్ళు దేనికి చేస్తున్నది ప్రపంచానికి తెలుసు. ఇది ఏదో ఒక్కరోజుతో మొదలైంది కాదు, ఒక్కరోజుతో ఎండ్ అయ్యేది కాదు. అది
ఇంకోటి అంటే రష్యాకి ఉక్రెయిన్ మధ్యలో ప్రతిరోజు జరుగుతున్నటువంటి అన్ని కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఉమ్, మామూలుగా మనకేం జరుగుతున్నది ఉమ్, అంటే ఉక్రెయిన్ వీలైనంత వరకు దెబ్బ కొట్టడం కోసం రష్యా యుద్ధం చేస్తుంది. ఉమ్, మరి భారత్ ఏమైనా భయపడిపోయి వాళ్ళిద్దరు ఆ యుద్ధంలో మన ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడలే కదా. ఉమ్, ఇప్పుడు యుద్ధం వద్దని కోరుకుంటుంది తప్ప దాంట్లో ఎక్కడ మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పట్లే. ట్రంప్ కు ఒక ఆశ ఉందండి మొత్తం మీద. ఉమ్, ఇతను యుద్ధాలు ఆపు చేస్తానా ఈ కథలన్నీ చెప్పేది దేనికంటే ప్రపంచ శాంతి నోబుల్ బహుమతి వస్తుందని ఆశపడుతున్నాడు. ట్రంప్ లాంటి నీచమైన రాజకీయవేత్త అవకాశవాదులకు అలాంటి అవార్డు రాదు. ఓకే, దానికోసం కక్కుర్తి, ఆ నోబెల్ బహుమతి కోసం ఈ కక్కుర్తితో పడుతున్నాడు ఆయన ఓకే. ట్రంప్. ఇప్పుడు నిన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే అమెరికాలో భయానక పరిస్థితులు వస్తే నేను అధ్యక్షుని పీఠంలో కూర్చోడానికి రెడీగా ఉన్నా అన్నట్టు కూడా మాట్లాడారు ఆయన. అంటే వాళ్ళ అంతర్గతంగా రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయండి. అంతర్గత రాజకీయాలని మనం మిగతా అంతర్జాతీయ రాజకీయాలు ముడిపెట్టకూడదు. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే ట్రూత్ ఇది అంతా మాట్లాడుతున్నాడో ఈ వైట్ హౌస్ షెడ్యూల్ లేకపోవటం చాలా అంటే ఇష్యూస్ చాలా కూడా ఉమ్, ఇప్పుడు ఆగస్టు 30-31 తేదీలలో పబ్లిక్ ఈవెంట్లకు సంబంధించినటువంటి వైట్ షెడ్యూల్ లేదు ఇప్పటి వరకు. ఓకే, ఎప్పుడైనా అమెరికా అధ్యక్షుడికి సంబంధించేసి 1 month షెడ్యూల్ ఇచ్చేస్తారు బయటికి. ఉమ్, అలాంటిది ఆగస్టు 30-31 షెడ్యూల్ లేదు ఇప్పుడు ఆయనకి వైట్ హౌస్ లో. ఉమ్, ఆ షెడ్యూల్ లేకపోవడం తోటి ఏమవుతుందంటే బయట గందరగోళం వస్తుంది. ఎప్పుడైనా సరే ఏంది ఎప్పుడు 1 month షెడ్యూల్ ఇచ్చేవాళ్ళు ఆగస్టు 30-31 తేదీలో ఎందుకు షెడ్యూల్ లేదు అన్న దాంతో చాలా విషయాలు వచ్చేస్తాయి. ఇక పోస్టులు బయటకు వచ్చేస్తాయి. ఇక సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంది కదండి. అవునవును. ఇంకోటి ఏంటంటే సెప్టెంబర్ 1 కార్మిక దినోత్సవం మళ్ళీ దాంట్లో. ఉమ్, ఉమ్, అలాంటి ఈ బహిరంగ కార్యక్రమానికి వెళ్ళే ఇది ఆయనకి ఎట్లా లేదు, ట్రంప్ ఎట్లా లేదు. ఓకే, ఇప్పుడు ట్రంప్ ఏజ్ వచ్చేటప్పుడు 79 ఏళ్ళు అండి ఆయనకి. ఉమ్, ఇక ఆయన ఆరోగ్యం మీద రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి. అది ఓకే. ఇప్పుడు ఇంకో వైపు ప్రచారం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మిస్సింగ్, ఆయన ఆరోగ్యం 24 hours నుంచి సరిగ్గా లేదు, ఆయన అసలు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనే దాని మీద కూడా ఎటువంటి క్లారిటీ ఇస్తలేరు అన్నట్టు కూడా ప్రచారం జరుగుతుందిగా. అంటే అట్లే ఇక్కడ ఏమైపోయిందండి, ఇటీవల ఏమైపోయిందంటే ట్రంప్ చేతి ఒక గాయమైనట్టు కనిపించింది మనకి వీడియోస్ లో చూస్తే. మామూలుగా ఈ గాయం దాచడం కోసం ఆయన మేకప్ తో కనిపించినట్టుగా ఒక ఆరోపణ వస్తుంది. ఆయన పర్సనల్ గా ఎవరైతే ఈ ట్రంప్ వైద్యుడు ఉన్నాడో సిల్ బార్బెలా అనే అతను ఈ గాయం నిజమేనని ఒప్పుకున్నాడు ఆయన. ఓకే, అది కరచాలనం, వేరే దేశస్తులు వచ్చినప్పుడు కరచాలనం కానీ వీటి వల్ల కొంచెం అంటే ఇబ్బంది పడ్డ మాట వాస్తవంగానే ఆయన ఆరోగ్యంగా ఉండడమే తెలుస్తుంది మనకి. ఆయన అనారోగ్యంతో లేడు కానీ మొత్తం మీద చేతి మాత్రం బాగానే ఉందండి. ఓకే, దానికి సంబంధించేసి మనకున్నటువంటి సమాచారం మేరకు అఫిషియల్ సమాచారం నేను మీకు చెప్పింది కూడా ఇప్పుడు. ఓకే, అట్లా సార్. ఇప్పుడు చమురు మరి కొనుగోలు చేయకపోతే మన వేరే దేశం చమురు కొనుగోలు చేసినా వేరే మనము బట్టలు కానీ లేదా రొయ్యలు కానీ వాటి మీద సుంకాలు భారీ ఎత్తున విధిస్తున్నారు కదా సార్. అది వాళ్ళ కర్మ అండి. ఇంకో విషయం ఏంటంటే భారతదేశంలో లభ్యమయ్యే రొయ్యలు ఏదైతే ఉన్నాయో సార్ చాలా ఆరోగ్యకరమైన ప్రపంచం గుర్తించింది. అవును, అది ఎందుకంటే మన దగ్గర సముద్ర తీర ప్రాంతం చాలా పొడవైన తీర ప్రాంతం మంది. ఓకే, అంటే ఎక్కడ నుంచి మనం శ్రీకాకుళం నుంచి చూస్తే ఒకవైపు చెన్నై నుంచి మళ్ళీ ముంబైకి వెళ్ళి అట్లా అంటే మొత్తం దేశ పరివాహక ప్రాంతంలో దాదాపు మనకి 65% అబో మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది. మనకి ఏ ప్రపంచంలో లేనంత గొప్పది మనది. మన దగ్గర స్వచ్ఛమైనటువంటి రొయ్యలు కానివ్వండి, చేపలు కానివ్వండి, ఇతరత్ర అంటే సముద్ర జలాల నుంచి మనకు లభ్యమయ్యే ఈ మాంస పదార్థాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఆరోగ్యకరమైనవి. అదేలేండి. అందుకని దీని మీద ప్రపంచం ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దీని మీద ఆయన సుంకాలు విధించి ఇంకోటి ఉన్నా మన డిమాండ్ మనకే ఉంది. అక్కడ అంతర్జాతీయ డిమాండ్ ఎక్కడ తగ్గలేదు. అంటే రొయ్యల విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే, కానీ ఆయన ఇబ్బంది పెడుతుందని చెప్పి మనం దిగజారక్కర్లేదు అనే ఒకటైతే ఉందండి ఎప్పుడైనా సరే. ఓకే సార్. ఓకే.